ఈడీ ఈడీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయింది. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో అయితే వెస్ట్ బెంగాల్ అయితే ఎలక్షన్స్ జరగబోతున్నాయి, జనరల్ ఎలక్షన్స్. అయితే ఎలక్షన్స్ కంటే ముందే ఐవోల్ట్ పొలిటికల్ డ్రామా అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ వీడియోలో ఏమేమి ఉండబోతున్నాయి అంటే, ఒక ప్రైవేట్ కంపెనీలో ఈడీ రైడ్ జరుగుతుంటే ఒక రాష్ట్ర సీఎం ఎలా ఎంటర్ అయ్యింది, ఆమె అందులోకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, అందులో నుంచి ఏం తీసుకొని వచ్చింది, బయటకు వచ్చి ఎవరికి వార్న్ చేసింది, టోటల్ గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే రాజాసాబ్ సినిమాకి వెళ్ళలేదని చెప్పి బాధపడుతున్నారో వాళ్ళకైతే ఒక మంచి డ్రామా ఉంది, పొలిటికల్ డ్రామా. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిపోయిందంటే, స్టార్టింగ్ చూసుకుంటే ఈడీ రైడ్ ఐపాక్ అనే ఒక ప్రైవేట్ కంపెనీలో అయితే రైడ్ చేద్దాం అనుకుంది. దేనికోసం అంటే, ఈ కంపెనీలో ఈడీ రైడ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, అవాలా ట్రాన్సాక్షన్స్ అలానే కోల్డ్ స్మగ్లింగ్ కేసు. టోటల్ గా ఈ రెండు కేసెస్ మీద, ఇంకా మిగతా కేసెస్ కూడా ఉండొచ్చు, బయటికి రాలేదు, ఇన్వెస్టిగేషన్ కోసం అని చెప్పేసి ఆ ప్రైవేట్ కంపెనీకి రైడ్ కి వెళ్ళారు. ఈ ప్రైవేట్ కంపెనీ ఏంటిదంటే ఐపాక్ ఫౌండ్ ఎవరు అంటే ప్రశాంత్ కిషోర్ ఎవరు అంటే, ఒక పొలిటికల్ పార్టీని పవర్ లోకి ఎలా తీసుకురావాలని చెప్పేసి ప్లాన్స్ ఇస్తుంటాడు ప్రశాంత్ కిషోర్. అయితే ప్రశాంత్ కిషోర్ ఒక పొలిటికల్ పార్టీ పెట్టాడు. పొలిటికల్ పార్టీ పెట్టిన తర్వాత ఈ ఐపాక్ కంపెనీ నుంచి అయితే సైడ్ అయిపోయాడు. అంటే అక్కడ నుంచి కంపెనీ నుంచి ఎగ్జిట్ అయిపోయాడు. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత కొంతమంది డైరెక్టర్స్ అయితే కంపెనీ చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఐపాక్ కంపెనీకి హెడ్ ఓవర్ అంటే ప్రతీక్ జైన్. ఏదైతే ఐపాక్ ఆఫీస్ ఉందో ఆ ఆఫీస్ పక్కలోనే ప్రతీక్ జైన్ వాళ్ళ హౌస్. ఐపాక్ కంపెనీ యొక్క డీటెయిల్స్ అయితే ఇవి. అయితే ఆ కంపెనీకి రైడ్ వెళ్ళింది ఎవరంటే ఈడీ. కంపెనీ రైడ్ కోసం అని చెప్పేసి ఈడీ నుంచి ఒక యూనిట్ వెళ్ళింది. ఆ యూనిట్ పేరు ఏంటిదంటే హై వోల్టేజ్ యూనిట్, HIU అనే ఒక యూనిట్ నుంచి ఒక 7 మెంబర్స్ అయితే వెళ్ళారు. కంపెనీలో రైడ్ అయితే జరుగుతుంది. ఆ కంపెనీలో రైడ్ జరుగుతుంటే వెస్ట్ బెంగాల్ సీఎం, ఒక రాష్ట్ర సీఎం ఎలా ఎంటర్ అయిందంటే, మన మమతా బెనర్జీని అబ్జర్వ్ చేసి ప్యానిక్ అవుతూ, ఎవరైతే ఐపాక్ కంపెనీ హెడ్ ఉన్నారో ప్రతీక్ జైన్ వాళ్ళ ఇంటికి వెళ్తున్న మమతా బెనర్జీ రిటర్న్ వచ్చేసి అంటే ఇల్లీగల్ గా ఎంటర్ అయిపోయింది. ఎలా అంటే, ఈడీ రైడ్ చేస్తుంటే అందులోకి ఎవరిని ఎంటర్ కానివారు. అయినా సరే మమతా బెనర్జీ ఇల్లీగల్ గా ఎంటర్ అయిపోయింది ఆఫీస్లోకి ఎలా వెళ్ళిపోయిందంటే, ఈమెతో పాటు ఎలాంటి ప్రైవేట్ ఎంప్లాయీస్ అయితే లేరు, అంటే ఓన్ గా అపాయింట్ చేసుకున్న ఎంప్లాయీస్ అయితే ఎవరు లేరు. ఈమెతో పాటు ఎంటర్ అయింది ఎవరు అంటే కమిషనర్, అలానే ఒక డీజీ. ఎందుకు వీళ్ళు ఎంటర్ అయ్యారంటే, ఈ వెస్ట్ బెంగాల్ లో పోలీస్ శాఖ ఈమె కంట్రోల్లో ఉంటుంది. అంటే పోలీస్ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు అని మాకు తెలుసు. వెస్ట్ బెంగాల్ లో పోలీస్ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటుంది. వాళ్ళు కూడా అలానే ఆడుతున్నారు. సో కమిషనర్, డీజీ అలానే వీళ్ళు కూడా ఆఫీస్ లోకి ఎంటర్ అయ్యారు. ఆఫీస్ లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఉన్న చాలా ఫైల్స్ ఉన్నాయి. అక్కడ ఆ ఫైల్స్ లో నుంచి స్పెసిఫిక్ గా ఒక గ్రీన్ ఫైల్ పిక్ చేసుకొని, గ్రీన్ ఫైల్ తో పాటు ఎవరైతే హెడ్ ఉన్నారో ప్రతీక్ జైన్ ఒక మొబైల్, ల్యాప్టాప్ అయితే సీజ్ చేశారు ఈడీ వాళ్ళు. సీజ్ చేసిన ల్యాప్టాప్, మొబైల్ ని ఏం చేసిందంటే, తీసుకోవడానికి వాళ్ళకి థ్రెటన్ చేసింది, అంటే వార్నింగ్ ఇచ్చింది. ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో 7 మెంబర్స్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వాళ్ళ కాడ నుంచి ల్యాప్టాప్, మొబైల్ అయితే లాక్కోవడం జరిగింది. ఆఫీస్ ఎక్కడ ఉందంటే 11th ఫ్లోర్ లో. 11th ఫ్లోర్ నుంచి బయట వచ్చి ఏం మాట్లాడిందంటే, ఈడీని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసింది. ఏమని, మీరు ఒక బీజేపీ గవర్నమెంట్ పనిచేస్తున్నారా? అలానే బీజేపీ గవర్నమెంట్ కూడా క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసింది. అలానే అమిత్ షా అని కూడా క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసింది. మమతా బెనర్జీ చెప్పేది ఏంటిదంటే, ఇందులో ఈ ఫైల్స్ లో ఏముందంటే, మా పార్టీకి సంబంధించిన క్యాండిడేట్స్, అంటే నెక్స్ట్ ఫిబ్రవరిలో అయితే ఎలక్షన్స్ కాబోతున్నాయి, ఆ ఎలక్షన్స్ లో నిలబడిపోయే క్యాండిడేట్స్ ఒక లిస్ట్ ఉందంట, అంటే వాళ్ళ పేర్లు ఉన్నాయని చెప్పేసి అంటుంది. ఇంకొకటి ఏమంటుంది, పార్టీ వెస్ట్ బెంగాల్లో పవర్ లోకి రావడానికి మేము వేసుకున్న స్ట్రాటజీస్, అలానే పార్టీ ప్లాన్స్ అన్ని ఫైల్స్ లో ఉన్నాయి, అలానే పార్టీ ఆడిస్కులు ఉన్నాయి, దానికోసం నేను వెళ్లాల్సి వచ్చిందని చెప్పేసి చెప్పింది. అయితే ఆమె దాంతో పాటు ఇంకేం చెప్పిందంటే, ఆమె ఏం క్వశ్చన్ చేసిందంటే, నెక్స్ట్ ఫిబ్రవరి ఎలక్షన్స్ కాబోతున్నాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ SIR వేసి ఓటర్స్ అందరిని తీసేసింది. నియర్లీ 1-2 crores అయితే ఓటర్స్ అయితే తీసేసిందని చెప్తుంది. అసలు ఓట్ చోరీ అని చెప్పి స్టార్ట్ చేసిందే మీరు. ఇది SIR ఏం చేసిందంటే, ఇంటింటికి వెళ్ళి ఒక్కొక్క పర్సన్ చెక్ చేసుకుంటుంది. అంటే పర్సన్ ఉన్నారా లేరా, చనిపోయారా అని చెప్పి వెరిఫై చేసుకొని కొంచెం టైం తీసుకున్న తర్వాత పర్సన్ లేరు, చనిపోయారు అని తెలిసి SIR ఏం చేసిందంటే ఆ ఓటర్ ఐడిని తీసేస్తుంది. అలా ఈమె నియోజకవర్గంలోనే 44,000 ఫేక్ ఓట్స్ పోయాయి. ఆ బాధతో ఈమె మాట్లాడుతుంది. దాంతో పాటు కిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పింది. ఈమె ఇల్లీగల్ గా ఎంటర్ అయింది. ఈడీ వాళ్ళు రైడ్ చేస్తుంటే ఇప్పుడు దీని ఏమంటారు? ఈమె చేసేది డెమోక్రసీయా? ఈమె చేస్తే కిల్లర్ ఆఫ్ డెమోక్రసీనేగా. ఆమె ఏమని క్వశ్చన్ చేసిందంటే, అమిత్ షా ఇండియన్ ప్రొడక్ట్ చేయకుండా ఇలా కిల్లర్ ఆఫ్ డెమోక్రసీ చేస్తుందని చెప్పి క్వశ్చన్ చేసింది. అసలు మ్యాటర్ ఏంటంటే, బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ కి ఇల్లీగల్ గా రోహింగ్యాస్ వెస్ట్ బెంగాల్ కి అయితే బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారు. అక్కడ సీఎం ఎవరు? మమతా బెనర్జీ. ఈమె స్టేట్ లోకి ఇల్లీగల్ గా ఎంతో మంది వస్తున్నారు. వెస్ట్ బెంగాల్ లోకి ఎంతో మంది ఇల్లీగల్ గా వస్తున్నారు. దాని గురించి ఎందుకు మాట్లాడారు? అమిత్ షా ఇండియన్ ప్రొడక్ట్ చేస్తున్న పక్కన పెడితే కొద్దిసేపు, అసలు మీ వెస్ట్ బెంగాల్ లోకి ఎంతో మంది బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారు, దాని గురించి ఎందుకు మాట్లాడారు? మమతా బెనర్జీని మనం అబ్జర్వ్ చేసి ఆమె ఒక రౌడిజం చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇల్లీగల్ గా ఎంటర్ అయ్యి అక్కడ ఉన్న ఆఫీసర్స్ కి అయితే వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్ కి వార్నింగ్ ఇచ్చి అక్కడ ఉన్న డాటాను థెఫ్ట్ చేసి, డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్ ని థ్రెటన్ చేసి అక్కడ ఉన్న డాటాను థెఫ్ట్ చేసి ఇల్లీగల్ గా ఎంటర్ అయింది. మళ్ళీ ముఖ్యంగా ఈమె ఏం పిక్ చేసుకుని వచ్చిందే గ్రీన్ ఫైల్ ఏముందో తెలియదు కానీ అక్కడ నుంచి అయితే ఓన్లీ గ్రీన్ ఫైల్ ని ఎవరికి ఇవ్వకుండా ఏమైనా హోల్డ్ చేసుకుంది.
ఎవరికైనా ఇస్తే ఎవరైనా పిక్ చేసుకుంటారేమో. గ్రీన్ ఫైల్ ని ఈ ముఖాన్ని హోల్డ్ చేస్తుంది. ఆ గ్రీన్ ఫైల్ ఎవరికి ఇవ్వట్లేదు, ఎందుకంటే వేరే వాళ్ళకి ఇస్తే దాన్ని తీసుకెళ్తారని చెప్పేసి. అంత ఇంపార్టెంట్ గా అందులో ఏముంది? ఎవరైతే కమిషనర్ డీజీ ఉన్నారో వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు హోల్డ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఏం పని లేదు, మీరు చెప్పినట్టు వాళ్ళు వింటున్నారు కాబట్టి. అయినా కానీ వాళ్ళకి ఇవ్వకుండా మీరు హోల్డ్ చేస్తున్నారంటే అందులో ఏదో ఉందని, అంటే అందులో మీరు ఏదో దాచిపెడుతున్నారు. ఈడీ వాళ్ళు రైడ్ చేసేది ఒక టీఎంసీ ఆఫీస్ కాదు, అది ఒక ప్రైవేట్ కంపెనీ. గుర్తుపెట్టుకున్న ఒక ప్రైవేట్ కంపెనీ. ప్రైవేట్ కంపెనీలో ఈడీ రైడ్ చేస్తుంటే ఒక రాష్ట్ర సీఎంకి అందులో ఏం పని ఉంది? మమతా బెనర్జీ గారు చేసేది ఇది కిల్లర్ ఆఫ్ డెమోక్రసీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. ప్లీజ్ డూ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.